నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ డిలే మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికే ఆ విషయం కొనసాగుతూనే ఉంది, ఆ సమస్య కొనసాగుతూనే ఉంది. అయితే విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయిపోయాడు, ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా అర్నబ్ గోస్వామి కూడా మాట్లాడుతున్న వైన మనం చూస్తుంది. సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ మనం చూసాం, ఆ డిలే అయిపోయింది, చాలా మంది ఎంత ఇక్కట్లు పడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. అయితే ఏదైతే కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా మన ఏపీ నుంచి వెళ్ళి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, సో ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కానీ ఆయన ఇప్పుడు ఫెయిల్ అయిపోయారు, రాజీనామా చేయాలని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ మొత్తం నాటకాన్ని వెనకాలండి నడిపిస్తున్నటువంటి శక్తులు వేరు. అంటే డీప్ స్టేట్ అంటాం మనం మామూలుగా. డీప్ స్టేట్ చేతుల్లో రాజ్యం నడుస్తూ ఉంటుంది. అది ఒకప్పుడు స్టేట్కి డీప్ స్టేట్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేది. ఇప్పుడు డీప్ స్టేటే నడిపిస్తోంది, డీప్ స్టేటే పరిపాలన కూడా చేస్తోంది. అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇండిగో గందరగోళం వెనకాల వేరే స్టోరీ ఒకటి రన్ అవుతోంది. అంటే ఏంటి సార్ అది? అంటే ఇప్పుడు ఇండిగో గొడవ ఏమిటి? ప్రధానంగా వీళ్ళు కొన్ని నియమావళి తీసుకొచ్చారు, కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అందులో రకరకాల అంశాలు ఉన్నాయి. ప్రధానంగా పైలట్లకు సంబంధించి స్టాఫ్ను పెంచుకోవాల్సినటువంటి ఒక అనివార్యత కల్పించారు ఇండిగోకి. అంటే స్టాఫ్ను పెంచుకొని తీరాలి అంటే సేఫ్టీ మెజర్స్ రీత్యా పైలట్లు 48 గంటలు వాళ్ళు రెస్ట్ ఉండాలి వాళ్ళకి వారానికి అనేది చెప్తున్నారు. అంటే 2 రోజులు సెలవు ఉండాలి అని. ఈ 2 రోజులు సెలవు ఉండటం అంటే వాళ్ళు అదనంగా ఇంకొంతమంది పైలట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫ్లైట్ నడిపే పద్ధతి ఇండిగో వాళ్ళు ఒక స్టైల్ అడాప్ట్ చేసుకున్నారు. ఆ అడాప్ట్ చేసుకున్నటువంటి స్టైల్ ఏంటంటే వాళ్ళు దాదాపుగా సర్వీస్ ఆటోల పద్ధతిలో నడుపుతారు ఆ ఫ్లైట్. సర్వీస్ ఆటో సార్, ఇది మరీ ఘోరం సార్. సర్వీస్ ఆటో అనే సార్ డైరెక్ట్గా లేదు, ఓపెన్గానే ఇండిగోతో పాటు మొదలైనటువంటి చాలా ఎయిర్వేస్ ప్రైవేట్ సెక్టార్లో చాలా ఆపరేటర్స్ వెళ్ళిపోయారు. రామ్ చరణ్ కూడా ఒక ఎయిర్వేస్ నడిపారు, స్పైస్ జెట్. అవును, అయిపోయింది కదా అది. అలాగే కింగ్ ఫిషర్ ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇండిగో ఒకటే దొక్కుకుంది. నిలదొక్కుకోవడంతో పాటు దాదాపు 60% బిజినెస్ వాళ్ళదే. ఇప్పుడు ప్రధానంగా ప్రయాణికులు ఆధారపడుతున్నటువంటిది ఇండిగో మీదే. అందుకని ఒక్కసారి ఎప్పుడైతే వాళ్ళు క్రైసిస్ ఎదుర్కొన్నారో ఇమ్మీడియట్గా జనాలందరూ ఇంతమంది సఫర్ అవడానికి కారణం ఇంతమంది దాని మీద ఆధారపడి ఉన్నారు. 60% బర్డెన్ దాని మీద ఉంది డొమెస్టిక్ ఎయిర్వేస్లో. ఎందుకుంది అంటే వాళ్ళ పద్ధతి ఇదే. వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ స్టాఫ్తో నడుపుతారు. తక్కువ స్టాఫ్ వాళ్ళతో ఎక్కువ పని చేయించుకుంటారు. విమానాన్ని కూడా ఎక్కడా హోల్డ్ చేయరు వాళ్ళు. అది తిరుగుతూనే ఉంటుంది, క్రూ మారుతుంది తప్ప విమానం ఆగదు. ఆ పద్ధతిలో నడుపుతారు. రెండోది వాళ్ళ ఉద్దేశం ఏంటి? మెయిన్గా యాక్సిడెంట్లు అనేవి టేకాఫ్లోను ల్యాండింగ్లోనూ జరుగుతాయి. కాబట్టి ఆ టైంలో అలర్ట్గా ఉంటే సరిపోతుంది పైలట్ కో పైలట్. వన్స్ ఒకసారి సేఫ్ ల్యాండింగ్ అయిపోయినా లేకపోతే అది సేఫ్గా ఎయిర్లోకి వెళ్ళినా ఇంకా తర్వాత వీళ్ళు కొంత రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న ధోరణిలో ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి అనే పద్ధతిలో వీళ్ళేమో రూల్స్ మార్చారు. ఈ మార్చిన రూల్స్ ప్రకారం అది మాత్రమే కాదు, ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వాడుకున్నందుకు గాను వీళ్ళు చెల్లించాల్సినటువంటి రుసుము ఉంటుంది, అది కూడా తడిసి మోపెడవుతోంది. ఇవన్నీ కలిపి ప్రయాణికుల దగ్గర వసూలు చేసుకోవాలి వీళ్ళు. ప్రయాణికుల దగ్గర నుంచి వసూలు చేసుకోవాలంటే అక్కడ కూడా రేట్లు ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు అనే నిబంధన ఉంది. ఇన్ని రకాల కష్టాల్లో ఏదో విధంగా వాళ్ళు నడుపుతున్నారు. ఆ నడుపుతూ భారం అయిపోయి మా వల్ల కాదు అన్న ధోరణిలోకి వచ్చేసారు వాళ్ళు. గవర్నమెంట్కి ఒక చిన్న ఝలక్ ఇద్దాము అని అనుకున్న మాట వాస్తవమే. అయితే ఇమ్మీడియట్గా వాళ్ళతో టాక్స్కి వెళ్ళి ఉండాలి ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ టోటల్గా ఇండిగో మీద దాడి, ఇండిగో ఎయిర్వేస్ అనేది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది ప్రయాణికుల పట్ల. ఈరోజు కూడా లోక్సభలో మాట్లాడాడు ఆయన మంత్రి గారు రామ్మోహన్ నాయుడు. మాట్లాడుతూ టోటల్గా అన్నిటికీ బాధ్యత ఇండిగో వాళ్ళే వహించాలి అని చెప్పాడు ఆయన ఓపెన్గానే. చెప్పి
దీనిలో ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అన్న టోన్లోనే చెప్పాడు. అంటే ఇక్కడ సారీ టు ఇంటరప్ట్ యూ సార్, ఇక్కడ అంటే మనం చూసుకోవచ్చా సార్, ఇది ఒక ఇండికేషన్ లాగా తీసుకోవచ్చా? ప్రభుత్వ సంస్థల చేతిలో కాకుండా ప్రైవేట్ సంస్థలలో ఉంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం జనాలు అనేది ఇది తీసుకోవచ్చా సార్ ఇది ఎగ్జాంపుల్గా? అంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ మాత్రమే ఉంటుంది, ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశారు. అవునవును సార్. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒకళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, బాంబే ఎయిర్పోర్ట్ అదాని చేతిలో ఉంది. అవును సార్. ఇప్పుడు నెమ్మదిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వాళ్ళ చేతిలో ఉంది. ఇలా ఒక్కొక్క ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఈ ఇండిగో ఇష్యూని రైజ్ చేయడం ద్వారా రకరకాల అంశాలు చర్చకి తీసుకొచ్చి అక్కడ కొంత స్ట్రక్చర్ మార్చి, ఇప్పుడు ఈరోజు కూడా ఆయన ఒక మాట అన్నాడు, మేము దీనిలో మొనోపలీని రద్దు చేయాలనుకుంటున్నాం అన్నాడు. మొనోపలీ అంటే ఇండిగో వాళ్ళది ఏకఛత్రాధిపత్యం అయిపోయింది కాబట్టి ఈ మార్కెట్ని బద్దలు కొట్టాలి, కొత్త ఆపరేటర్స్ని తీసుకురావాలి. ఆల్రెడీ ఉన్న ఆపరేటర్లే పారిపోయారు. మీ ఛార్జీలు కట్టలేక, మీ నిబంధనల మేరకు విమానాలు నడపలేక, జనాలను అట్రాక్ట్ చేయలేక, వాళ్ళ వల్ల కాక వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, ఈ విమానయాన సర్వీసులకు సంబంధించినటువంటి కొంచెం వెసులుబాట్లు కల్పిస్తూ కొత్త ఆపరేటర్లను రంగంలోకి దింపుతూ ఇండిగోని నెమ్మదిగా డైల్యూట్ చేసి టేక్ ఓవర్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఒకటి నడుస్తోంది అదాని వైపు నుంచి. అందుకోసం ఈ డ్రామా అంతా నడుస్తోంది. ఇప్పుడు ఇంత కష్టాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి జనాలు కాదు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎన్డీఏ గ్రూప్లో ఉన్నటువంటి పార్టీలకు చెందిన మీడియా హ్యాండిల్స్ అన్నిట్లోనూ ఇండిగో పాపంగానే దీన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇండిగో పాపంగా మాత్రమే కాకుండా వేరే ఆపరేటర్ లేకపోవడంతో వీళ్ళు మొనోపలీ చేస్తున్నారు, ఏకఛత్రాధిపత్యంలో వీళ్ళు ప్రయాణికుల మీద జులుం చేస్తున్నారు అన్న పద్ధతిలో ఒక రకంగా ప్రయాణికులకి ఇండిగోకి మధ్య ఒక అగాధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఎందుకు జరుగుతోందంటే రెండు ప్రయోజనాలు. ఒకటేమో ఉన్న కండిషన్ వాళ్ళకి అర్థమయ్యి దీన్ని కొంత సులభతరం చేస్తారు, చేసి కొత్త ఆపరేటర్ని అట్రాక్ట్ చేయడానికి కొంత వెసులుబాట్లు, ఇంత కష్టం ఉండదు మీకు భవిష్యత్తులో అని చెప్పి కొంతమందిని దింపుతారు. దింపి వీళ్ళకున్నటువంటి 60% ఇప్పుడు ఆక్యుపెన్సీ వాళ్ళకే మేజర్ ఆక్యుపెన్సీ ఉంది, 60% పైన 65 వరకు ఉంది వాళ్ళకి. సో దాన్ని నెమ్మదిగా పంచుతారు, పంచి దీన్ని డైల్యూట్ చేసి దీన్ని టేక్ ఓవర్ చేస్తారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా రెండోది అదొక ప్రోగ్రాం నడుస్తుంది. రెండోది ఎయిర్పోర్టులో ఉన్నటువంటి ఈ ప్రస్తుతం ఈ ప్రైవేటు ఎయిర్వేస్ ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్ వాటిని కొంత సార్ట్అవుట్ చేసి అక్కడ తగ్గిస్తారు. పార్కింగ్, వాళ్ళు ల్యాండింగ్ ఛార్జెస్ ఇలాంటివి కొంచెం వెసులుబాటు కల్పిస్తారు. ఇప్పుడు ఇండిగో వాడు గొడవ ఏంటి, వాడు ఎక్కడా కూడా దాన్ని ఉంచడు ఎక్కువ టైం, ఫ్లైట్ తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా అంటే ఒక 2 రూపాయలు వచ్చే దగ్గర మాత్రమే రూపాయి ఖర్చు పెడతాడు వాడు. అందుకని నేను సర్వీస్ ఆటోని పోల్చింది, ఆ మెథడ్లో నడుపుతారు వాళ్ళు. అందుకని వాడు ప్రాఫిటబుల్గానే నడుపుతున్నాడు. ప్రయాణికులకు కూడా ఇన్ టైంలో తీసుకెళ్తున్నాడు కాబట్టి అది పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు. చాలా సందర్భాల్లో ఇండిగో ఫ్లైట్స్ లోపల చాలా సమస్యలు ఉంటాయి, అయినప్పటికీ ప్రయాణికులు సహకరించి ఏదో నడిపేస్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళకి వచ్చేసినటువంటి మార్కెట్ని డైల్యూట్ చేసి వాళ్ళని ఒక మెయిన్ ఆపరేటర్గా తయారైపోయారు వాళ్ళు మొనోపలి. ఆ మొనోపలిని దెబ్బ కొట్టడం అనే ప్రోగ్రాము, దాన్ని డైల్యూట్ చేసి టేక్ ఓవర్ చేయటం. ఈ కార్యక్రమం కోసం ఈ నిబంధనలు తీసుకురావటం ఇవన్నీ అందులో భాగమే. అలా వాడిని కొంచెం టెర్రరైజ్ చేసి హడావిడి చేసి ఏదో పద్ధతిలో దాన్ని కంట్రోల్లోకి తీసుకోవటం, అలాగే భవిష్యత్తులో వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇందులో భాగంగానే ఎలాగూ ప్రజల్లో డిస్కషన్ మొదలైంది. ఇండిగో కష్టాలకు కారణం ఈ నిబంధనలు కొంచెం సడలించాలి, దాంతోపాటు
ఈ పార్కింగ్ ఫీజులు ఇలాంటివి కొంచెం తగ్గించాలి, ఇది ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజల అభిప్రాయం మేరకు తగ్గిస్తామని చెప్తారు. ఇప్పుడు ఫర్దర్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత లాభం ఎవరికి? ఈ ఇండిగో ఎవరి చేతుల్లోకి పెడుతుందో వాళ్ళకి లాభం, కొత్తగా వచ్చేటువంటి ఆపరేటర్లకు లాభం. ఇతను నష్టపోయి బయటకు వెళ్తాడు. ఇప్పుడు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయి ఆ డిజైన్లో భాగం అయిపోయాడు ఇతను, రామ్మోహన్ నాయుడు. ఇతను స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడక తప్పని పరిస్థితి. ఇదంతా స్క్రిప్ట్ అంటారా సార్? ఇప్పుడు ఏదైతే మాట్లాడింది అదంతా స్క్రిప్ట్ అంటారా? మరి లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నారని చెప్పేసి ఇది ఒక వెర్షన్. రెండో వైపు ఇక్కడ తమ ముఖం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని ప్రకటనలు వచ్చినాయి. అంటే తెలుగుదేశం పార్టీలో టాప్ అండ్ లీడర్స్ కొంతమంది రకరకాల ఛానల్స్లో డిస్కషన్స్కి పోయి అనవసరంగా అంటే రామ్మోహన్ నాయుడు ఇన్ఎఫిషియన్సీ గురించి అర్నాబ్ గోస్వామి లాంటి వాడు మాట్లాడిన సందర్భంలో లేదండి ఆ ఇబ్బందులు ఏవి లేకుండా లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి స్పోక్స్ పర్సన్ మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరంగా తయారైంది. అంటే అతని ఉద్దేశం ఏమిటి? ఇతనేమంటున్నాడు, లోకేష్ స్టేట్లో మినిస్టర్, ఆయన పౌర విమానయానానికి ఆయనకి ఏ సంబంధం లేదు, ఆయన ఎలా ఆపరేట్ చేస్తాడు అంటాడు అతను. ఈయనేం చెప్తాడు? ఈయన ఉద్దేశం ఏమిటి? పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ప్రస్తుతానికి లోకేష్ బాబే. అంతైనా కూడా కనీసం ముఖ్యమంత్రి పేరు అయినా చెప్పాల్సింది పోయి మరి మంత్రి పేరు చెప్పడం అనేది కొంచెం అంటే వీళ్ళు మెంటల్గా చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయి లోకేష్ ముఖ్యమంత్రిని చేసి పార్టీ పగ్గాలు కూడా ఆయనకే అప్పచెప్పేసి ఆయన సలహాలు చెబుతూ ఈయన్ని నడిపిస్తాడు అనే ఒక నేరేటివ్కి వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ మాట చెప్పినా అది లోకేష్ బాబు పేరుతో చెప్పాలి అని ఫిక్స్ అయిపోయారు. కానీ అది ఇప్పుడు వాళ్ళకి బూమరాంగ్ అయిపోతున్నట్టుంది కదా సార్? ఇది బూమరాంగ్ అవటం కూడా వాళ్ళ ప్రోగ్రామే, బీజేపీ ప్రోగ్రామే. వాళ్ళు ఈ గందరగోళాన్ని ఏంటి ఇలాగా అంటే అంత చాలా స్ట్రాంగ్గా గదమాయించాడు అతను. ఒక రకంగా అర్నాబ్ ఊరికనే వదిలిపెట్టలేదు అతన్ని. ఏ హోదాలో లోకేష్ ఆపరేట్ చేస్తాడు అది వివరించండి అంటాడు. అతనేమో మా పార్టీకి చెందినటువంటి ఎంపీ, అతను అక్కడ పదవిలో ఉన్నాడు, మా పార్టీ నాయకుడు అతన్ని మానిటర్ చేస్తాడు కదా, ఆ కోణంలో నేను చెప్తున్నాను అంటే అతనికి ఏమి సంబంధం అని 10 సార్లు అడిగాడు ఇతను. నువ్వు ప్రూవ్ చెయ్యి, ఆయన దగ్గర నుంచి ఏదైనా లెటర్ వెళ్ళిందా రామ్మోహన్ నాయుడుకి ఇలా బిహేవ్ చేయని అనే పద్ధతిలో విపరీతంగా అతన్ని ఇంట్రాగేట్ చేశాడు. ఒక రకంగా 3rd డిగ్రీ తప్ప మిగిలిన ఇంట్రాగేషన్ మెథడ్స్ అన్నీ వాడేశాడు. అంటే తద్వారా ఏమిటి, ఎవరు నోరు తెరిచినా మేము కత్తిరిస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చేసి రామ్మోహన్ నాయుడుతో ఈరోజు మళ్ళీ ఇండిగో గురించి మాట్లాడించారు లోక్సభలో. మాట్లాడించి ఇండిగోని మేము ఇండిగో మీద చాలా చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పాడు ఈరోజు. చెప్పి ఆల్రెడీ రిఫండ్ ఇవ్వాల్సిన డబ్బులన్నీ పే చేయాలి, అది భారీ మొత్తమే, 100 కోట్లలో ఉంది, అది ఆ మొత్తం రిఫండ్ చేయవలను, దానికి సంబంధించిన అష్యూరెన్స్లు కావాలి అని చెప్పి మరింత ప్రెజరైజ్ చేయటానికి ఈరోజు పార్లమెంట్లో ఆయన కొత్త పద్ధతిలో ఒక అవతారం ఎత్తాడు. ఇలా నెమ్మదిగా వాళ్ళని సఫికేట్ చేస్తున్నారు. ఆ CEO ప్రైమ్ మినిస్టర్కి రాసినటువంటి లెటర్లు ఉన్నాయి. ఆయన ప్రాధేయపూర్వకంగా అడిగాడు మాకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి అని. ఆ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఆ CEOని పీకేస్తారా లేదా అని అడుగుతున్నారు ఆల్రెడీ. సో ఆ CEO ఉండకపోవచ్చు అనేది అర్థమవుతోంది. ఎప్పుడైతే ఆ వారిని పంపిస్తారో ఇమీడియట్గా దాన్ని కంట్రోల్లోకి తీసుకుంటారు. తీసుకొని దానికి ఉన్నటువంటి మెకానిజము, దానికి ఉన్నటువంటి మార్కెట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఇంకొక 3-4 కొత్త ఆపరేటర్లు వచ్చేస్తారు.
ఈ ముగ్గురు నలుగురు కొత్త ఆపరేటర్లు వచ్చేసిన తర్వాత ప్రపంచం సజావుగా నడుస్తోంది అనేటువంటి ఇంప్రెషన్ ఇస్తారు. ఇది వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి డ్రామా. రైట్ రైట్ అవును సార్. దానిలో రామ్మోహన్ నాయుడుకి పాపం రామ్మోహన్ నాయుడు పాయసంలో గరిట్లే అంటాడు. ఆయనకి పాయసం రుచి తెలియదు, దాని వేడి తెలియదు. కానీ అతన్ని కార్నర్ చేయడానికి తెలుగుదేశం పార్టీతో సహా అందరినీ రోడ్డు మీద పెట్టి వాయించేస్తోంది బీజేపీ. వీళ్ళు భరించక తప్పని పరిస్థితి లోకేష్కి కానీ, రామ్మోహన్ నాయుడుకి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ. అందుకని ఏం చేయాలో అర్థం కాక చేతులు ఎత్తి మీ ఇష్టం, మీరు ఎలా చేస్తే అలా చేయండి, మీరు కొట్టినా మీరే, పెట్టినా మీరే అన్న ధోరణిలో తయారయ్యారు వీళ్ళు. ఎక్కడా కూడా ఒక ఆత్మగౌరవ సూచకంగా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. కాబట్టి అసలు ఉన్న కండిషన్స్లో ఆయన నా వల్ల కాదు, నేను ఇలాంటి కండిషన్లో నాకు ఏ స్వేచ్ఛ లేకుండా ఈ శాఖను నిర్వహించలేను అని చెప్పి కనుక రిజైన్ చేస్తే కనీసం తనని తాను కాపాడుకున్నవాడు అవుతాడు, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడినవాడు అవుతాడు. ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తోంది రామ్మోహన్ నాయుడిని, లోకేష్ని మాత్రమే కాదు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కూడా వాళ్ళు మార్కెట్లో పెట్టి రకరకాలుగా దాన్ని ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసమే తెలుగుదేశం పార్టీ పెడుతున్నాను అని మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో పెట్టేశారు. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం సెన్స్ ఉన్నా కేంద్రం మీద తిరగబాటు చేయాల్సినటువంటి జరుగుతున్నది ఏమిటో ఆయన ఓపెన్గా మాట్లాడాలి. అంత సాహసం చేస్తారంటారా సార్? మరి అంత సాహసం చేసే పరిస్థితుల్లో లేరు. అదే మీరు ఎందుకంటే మీరు అంటున్నారు ఓపెన్ గా మాట్లాడాలి, ఏం జరుగుతుందో మాట్లాడాలి అంటే వీళ్ళు కూటమిలో ఉండి మళ్ళీ బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడే సాహసం అయితే చేసే పరిస్థితులు ఉన్నాయంటారా? లేదు, భయంతో వణికిపోతున్నారు. ప్రాంతీయ పార్టీ, అది ప్రాంతీయ ప్రజల అంటే ఏ ప్రాంతానికైతే అది కన్ఫైన్ అయిందో ఆ ప్రాంత ప్రజల ఆత్మగౌరవంతో పాటు ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి ప్రధానమైనటువంటి వాటా ఇచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉన్న పార్టీ అది. అది అసలు టోటల్గా అది వదిలిపెట్టేసి మొత్తం అన్ని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉంటున్నాయి. అన్ని పార్టీలు అన్ని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవును సార్. 3 ప్రాంతీయ పార్టీలని వాళ్ళు ఏదో పద్ధతిలో కంట్రోల్ చేస్తున్నారు. అంటే వైసీపీ, జనసేన, తెలుగుదేశం. ఇప్పుడు తెలుగుదేశం జనసేన అంటే కూటమిలో అంటే వాళ్ళ దాంట్లోనే ఉంది. వైసీపీ కూడా కంట్రోల్ చేస్తున్నారా సార్? వైసీపీని కూడా కేసుల పేరుతో రకరకాల పేర్లతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేరుగా బీజేపీ మీద ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. చంద్రబాబు మీద క్రిటిసిజం ఉంటుంది, పవన్ కళ్యాణ్ మీద క్రిటిసిజం ఉంటుంది తప్ప స్ట్రైట్గా బీజేపీ మీద క్రిటిసిజము, కేంద్ర ప్రభుత్వం మీద క్రిటిసిజము చాలా తక్కువ ఉంటుంది. రీజన్ ఇదే, ఎందుకు వచ్చిన గొడవ, కొంచెం మార్జిన్లో ఉందాము అనే ఉద్దేశమే. అలా టెర్రరైజ్ చేశారు. బీహార్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మీద కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే వాళ్ళు బయటకు కనిపించరు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలని తమ కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ ద్వారా గేమ్ నడుపుతారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి, వాళ్ళకి ప్రతికూలంగా ఉన్న వాళ్ళని వీళ్ళతోనే చంపించేస్తారు. అలాంటి కార్యక్రమం ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో జరగబోతోంది. అంటే డిఎంకేని దెబ్బ కొట్టడానికి వాళ్ళు ఒక మహాకూటమిని డిజైన్ చేస్తున్నారు అక్కడ బీజేపీ దానిలో ఉండదు. మళ్ళీ బీజేపీ తనకేమీ తెలియదు అన్నట్టుగానే ఉండి ఆపరేషన్ మాత్రం నడుపుతుంది. ఇలాంటి ఒక దుర్మార్గమైన క్రీడ నడుస్తోంది తమిళనాడులో. అందుకని భారతీయ జనతా పార్టీ ఆడుతున్న రాజకీయ వ్యాపార ఆటలో భాగంగానే ఇండిగో క్రైసిస్లో ఉంది ఇప్పుడు. ఆ ఇండిగో క్రైసిస్ని వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం వాడుకుంటూ రాజకీయ ప్రయోజనం పొందుతూ ప్రాంతీయ పార్టీలన్నింటినీ క్రైసిస్లోకి నెట్టి కంట్రోల్ తప్పి మాట్లాడద్దు ఎవరు కూడా. మేము ఆడించినట్టు ఆడటం మాత్రమే మీ బాధ్యత, అంతకు మించి ఎవరు ఒక్క మాట మాట్లాడినా పరిస్థితి వేరుగా ఉంటుంది అనే ఒక ఇండికేషన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చేశారు. ఆల్రెడీ అయిపోయింది. ఈ అనుభవంతో
విచిత్రమైన వ్యవహారం ఏంటంటే ఇంత జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరూ నోరు విప్పి మాట్లాడలేదు. అవును, ఇంతవరకు అసలు రెస్పాన్సే లేదు. ఎవరి దగ్గర నుంచి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు, ఏది లేదు. లోకేష్ పదవి విప్పి ఉండాలి, విప్పలేదు ఆయన. బాబు గారు అసలు ఇది తనకు తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఆయన నోటీసులో ఉంది, ఆయనకు తెలుసు. అంటే ఇప్పుడు రానున్న కాలంలో మన అంటే పట్టాభిషేకం చేసి సీఎం పదవిని లోకేష్ గారికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక వార్త అయితే మనం వింటూనే ఉన్నాం. సో దాని ముందు ఇలాంటిది ఒకటి జరుగుతుంటే ఇది ఎలా చూడాలి సార్? మరి అదే ఇప్పుడు అంటే మరింతగా మేము సరెండర్ అయి ఉన్నాం. మేము మధ్యలో ఎవరో మాట్లాడిన మాటలు ఇవన్నీ పరిగణనలో తీసుకోకండి. మేము మీ నిర్ణయాలకు అనుకూలంగా బతకటం కోసం సిద్ధంగా ఉన్నాం. మా కోరిక చిన్నదే, లోకేష్ని ఏదో పద్ధతిలో మేము ముఖ్యమంత్రిని చేసుకుంటాం, మీరు కొంచెం కన్సిడర్ చేయండి అన్న పద్ధతిలో వాళ్ళు బీజేపీ ముందు చంద్రబాబు నాయుడు గారు మోకరిల్లుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం మరొకట అని ఆలోచించే మూడ్లో లేడు. ఆ మూడ్లో లేడు. ఇప్పుడు ఇండిగో క్రైసిస్ అనేక తేనె చుట్టల్ని కదుపుతోంది. ఈ అనేక తేనె చుట్టల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఇరుక్కుంది. ఈ రోజు కూడా ఎటువంటి అంటే ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషను లేకుండానే లోక్సభలో ఆయన ప్రకటన చేశాడు రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇంకొక పాత్రను పెట్టి వాళ్ళు ఆ డ్రామా నడిపించుకుంటారు. కాబట్టి రామ్మోహన్ నాయుడు మీద జరుగుతున్నటువంటి దాడి అంటే రామ్మోహన్ నాయుడు కండిషన్ అది, అంతకు మించి అతనికి వేరే మార్గం లేదు. అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది, మంచిదే అది. అంటే నువ్వు ఒక మనిషివి, నిన్ను ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, హోంమంత్రి వీళ్ళందరూ ఆడుకుంటారు, ఇంకోవైపు నుంచి లోకేష్ కూడా ఆడుకుంటాడా నిన్ను? ఏవిటి నువ్వు, నీకంటూ వ్యక్తిత్వం లేదా, నువ్వు లేచి తిరగబడలేవా అని అతన్ని సూటిగా ప్రశ్నిస్తే ఇబ్బంది లేదు. అలా రెచ్చగొట్టి నిజంగానే అతనికి పెయిన్ అనిపించి తిరుగుబాటు చేయగలిగితే ఒక అద్భుతం అవుతుంది. కానీ అది కూడా చేసే మూడ్లో అతను ఉన్నట్టుగా కనిపించటం లేదు. తనని తాను పూర్తిగా సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకుని నేను ఎవరు ఏం చెప్పినా వీళ్ళ వరకు ఇక్కడ వరకే మాట్లాడతాను అని ఫిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. జస్ట్ అతను పాయసంలో గరిట, అంతకు మించి ఏమీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.